అనకాపల్లి జిల్లా చోడవరంలోని దొండపూడి గ్రామం దగ్గర రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ సిపిఎం నాయకులు గోతుల్లో కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా రోడ్డు పనులు ప్రారంభించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గోతుల రోడ్లపై నిండు గర్భిణీలు ప్రసవించే పరిస్థితి నెలకొందని, రాత్రి వేళల్లో ప్రమాదాలు పెరిగాయని అన్నారు. భారీ గ్రానైట్ వాహనాల రాకపోకలతో కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. తక్షణమే రోడ్డు పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు హెచ్చరించారు. దొండపూడి సెంటర్లోని ఆందోళన నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ 18 నెలలు అవుతుంది. మేము వచ్చిన వెంటనే రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇదే రోడ్ల మీద ఇయో గొయ్యల మీద తిరుగుతారు తప్ప ఈ గొయ్యల నిర్మాణం చేపట్టలేదు. గౌరవ కోర్టులు కూడా రోడ్లు వేస్తామని చెప్పన్నారు. నిధులు ఇస్తే కదా కాంట్రాక్టులు చేసేది, వెంటనే నిధులు ఇవ్వాలి అని చెప్పేసి దొండపూడి గొయ్యల్లో ఈరోజు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది కానీ చేయకపోతే భారీ ఎత్తున ప్రజా ఉద్యమాన్ని సిద్ధం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో బియ్యం రోడ్డే కీలకమైంది. బ్రిటిష్ వాడు నిర్మాణం చేసినటువంటి రోడ్డు ఈరోజు గొయ్యలు పడి ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రాణాల బారి నుండి ప్రయాణికులు కాపాడాలి. ఆర్టీసీ బస్సులు కానీ స్కూల్ పిల్లలు కానీ అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వెంటనే ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు హామీలను అమలు చేయాలి. షుగర్ ఫ్యాక్టరీ మరో పక్క మూతపడుతుంది. బియ్యం రోడ్డుకు 2 చేయలేదు. కాబట్టి రైతులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తక్షణమే రోడ్డు మరమ్మతు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వర్ల